మన బరువు, మన నడుము, మన మోకాళ్ళే మోయాలి. సో ఎప్పుడైతే నడుము కానీ మోకాలు కానీ అది మోయగలిగిన బరువు కన్నా దానిపైన ఎక్కువ బరువు పడ్డప్పుడు అది అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రెండు విషయాలండి, మన శరీర బరువు ఒకటి, తర్వాత మన కండల్లో బలం ఒకటి. మన శరీరంలో బరువు పెరిగినప్పుడు, మన కండల్లో బలం తగ్గినప్పుడు ఆ బరువు మోయాల్సింది ఎముక. ఆ ఎముక అరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు పిల్లల్లో కూడా ఎక్కువగా ఫోన్ పైన కూర్చోవడం కానీ, టీవీ ముందు కూర్చోవడం కానీ, తర్వాత ఆటలు ఆడకపోవడం. అంటే ఇప్పుడు 8వ తరగతి పిల్లవాడు వస్తే వాడి చేతిలో బుక్ పెట్టేసి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వాడు చదువుకోవడానికే పెడతాం కానీ ఆడుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి మనం వాడికి టైం ఇవ్వటం లేదు. అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనకు ఒక రకమైన పిచ్చి ఎక్కువ. అంటే 8వ తరగతి నుంచే పిల్లవాడిని మనం ఒక మెషిన్ లాగా వాడికి ఆటలన్నీ ఆపేసి పుస్తకము కుర్చీ పెట్టేసి వాడికి ఫిక్స్ చేసేస్తున్నాం. దానివల్ల కూడా చిన్న వయసులోనే వారికి నడుములు అరగడానికి కానీ, మెడలు అరగడానికి కానీ, అంటే ఎందుకంటే 24 గంటలు సిస్టమ్ ముందు కూర్చొని, పుస్తకం ముందు కూర్చొని, ఆ మిగిలిన 10 నిమిషాలు, అర్ధగంట టీవీ ముందు లేకపోతే ఫోన్ పైన కూర్చోవడము, తర్వాత కాలేజ్ చేరిన తర్వాత అదే, దాని తర్వాత ఉద్యోగం చేరిన తర్వాత అదే సిస్టమ్ ముందు. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి యాడ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము, ఇంబ్యాలెన్స్ డైట్, అంటే మనకు ఫాస్ట్ ఫుడ్ అనేది ఈజీగా చీప్గా అవైలబుల్ ఉండటం మూలాన, ఎక్కువ బయట తినటం మూలాన, మన ఇంట్లో చేసుకుంటే ఆయిల్ కానీ ఇంకోటి కానీ చూసి వాడతాము. అలాగే బయట తీసుకున్నప్పుడు వాటి టేస్ట్ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేయటం కానీ, ఇంకోటి కానీ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ వాడటం కానీ, ఇవన్నీ చేయడం వల్ల మనకు మెటబాలిక్ సిండ్రోమ్, అంటే తొందరగా లావ్ అయిపోవటము, థైరాయిడ్ ఇష్యూస్ రావటము, డయాబెటీస్ రావటము, హైపర్ టెన్షన్ రావటం, అలాగే నడుములు అరగటం కూడా, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో జరుగుతూ ఉన్నాయండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.